హాయ్ అండి. ఈరోజు ఎగ్ రైస్ చేశానండి. కుక్కర్ పెట్టుకుని ఇందులో ఆయిల్ వేసానండి. ఈ ఆయిల్ వేడెక్కాక ఇంకొంటే మసాలాలు కొద్దిగా ఒక 2 ఏలక్కాయలు, చిన్న పువ్వు, దాల్చిని, 3 లవంగాలు వేసుకుంటున్నాను. 3 పచ్చిమిర్చి, కొంచెం పుదీనా వేసుకున్నానండి. 2 ఉల్లిపాయలు కలిపి పేస్ట్ చేశానండి. ఈ పేస్ట్ ఇందులో వేసుకుంటానండి. వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఈ పచ్చి వాసన పోయే వరకు వేగాలండి. ఎగ్స్ని బాయిల్ చేసి వేపి పెట్టానండి. ఎగ్స్ ఇవి బాగా కలుపుకోవాలండి. మిక్సీ అనేది బాగా మనము. రైస్ అండి, సోనా మసూరి రైస్ ఇవి కడిగి నానబెట్టానండి. ఒక 10 మినిట్స్ వేసి బాగా కలిపాను కదండి. ఇప్పుడు కప్పు రైస్కి 2 కప్పులు వాటర్ వేస్తున్నానండి. ఈ 2 కప్పులు వాటర్ వేసి బాగా కలుపుకొని దీనికి సరిపడా ఉప్పు కూడా వేసుకుంటున్నానండి. 15 మినిట్స్ మూత పెట్టి ఆఫ్ ఫ్లేమ్లో ఉంచాలండి. ఎగ్ రైస్ రెడీ అయిపోతుందండి. 15 మినిట్స్ ఉంచాలండి. ఇలా ఎగ్ రైస్ రెడీ అవుతుందండి. ఎగ్ రైస్ రెడీ అయిపోయిందండి. చూసారు కదా ఎంత బాగుందో. లైక్ చేయండి, షేర్ చేయండి అండి. నేను విజయభారతి. ఓకేనండి, బాయ్.